తుమ్మల చెరువు పిశాచం. కమల అత్తవారింటికి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే భర్త భద్రం పరమబద్ధకస్తుడని గ్రహించింది. పొలం పనులన్నీ 60 దాటిన మామ మాధవయ్యే చూసుకునేవాడు. భద్రం బాగా పొద్దెక్కాక నిద్రలేచి భోజనం చేసి ఊళ్ళో అక్కడా ఇక్కడా తిరిగి చీకటి పడ్డాక భోజనం వేళకు ఇల్లు చేరేవాడు. భద్రం దినచర్య భరించలేక ఒకరోజు కమల, మామగారి వయసు అయిపోయింది, ఇక పొలం పనులు నువ్వు చూసుకుని ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వకూడదు అన్నది కాస్త మందలింపుగా. ఈ మాటలకు భద్రం పెళ్ళుమంటూ నవ్వి, నువ్వు వచ్చాక ఆయనకు వంటపని ఇంటిపని తప్పి బోలెడు విశ్రాంతి దొరుకుతున్నది కదా అనేశాడు. ఇలా లాభం లేదని కమల ఆ రోజు చీకటితోటే పొలానికి బయలుదేరిన మాధవయ్యతో, మీ అబ్బాయిని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి, ఎన్నాళ్లని మీరు ఒంటరిగా కష్టపడతారు అన్నది. దానికి మాధవయ్య అదోలా నవ్వి, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడని అల్లారు ముద్దుగా పెంచాను, వాడిచేత పొలం పనులు చేయించటం నాకు బాధగా ఉంటుంది, నిద్ర లేపకు, వాణ్ణలా సుఖంగా నిద్రపోనియ్యి అంటూ పొలానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ సాయంత్రం పొలంలో త్రాచుపామొకటి కాటువేసింది. గ్రామ వైద్యుడు పాము మంత్రగాళ్ల చికిత్స ఫలించక మాధవయ్య ఆ రాత్రి కాలం చేశాడు. ఆ తర్వాత వారం రోజులు జరిగిన భద్రం దినచర్యలలో ఎలాంటి మార్పు రాలేదు. కమల ఒకనాటి మధ్యాహ్నం భద్రానికి అన్నం వడ్డిస్తూ, ఇక పొలం పనులు నువ్వు చూసుకోకపోతే ఎలా, మామగారు లేరు, ఇప్పటికే నాట్లు వేయటం ఆలస్యమైంది అన్నది. ఈ పొలం పనుల గొడవ నా దగ్గర తీసుకురాకు అన్నాడు భద్రం చిరాగ్గా. బావుంది, ఇల్లు గడవటం ఎలా, నువ్వు మారాలి, తప్పదు అన్నది కమల. నేను మారేది లేదు, ఆ పనులేవో నువ్వే చూసుకో అంటూ భోజనం ముగించి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు భద్రం. కమల తెల్లపోయింది. భర్తలో మార్పు ఎలా తీసుకురావాలో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియక ఆమె తెగని ఆలోచనలో పడి రాత్రి వంట చేయటం కూడా మరిచిపోయింది. చీకటిపడి భద్రం వస్తూనే, ఆకలి దంచేస్తోంది, త్వరగా భోజనం వడ్డించు అన్నాడు. కమల కోపంగా, నువ్వా పొలం పనులు పట్టించుకోవు, మనమేమీ జమీందారులం కాదు, కూర్చొని తినాలంటే ఎలా కుదురుతుంది, నేను వంట చెయ్యలేదు, ఇక పైన నువ్వు కష్టపడి పొలం పనులు చేస్తేనే నేను వంట చేసేది అన్నది. భద్రం రొసరొసలాడుతూ భార్యను కొట్టబోయేవాడిలా చూసి ఇంట్లోంచి బయలుదేరాడు. చీకట్లో ఎటుపోతున్నదీ చూసుకోకుండా అడవిన ఆనుకుని ఉన్న తుమ్మల చెరువు దగ్గరకు వచ్చేశాడు. చెరువుగట్టు మీద చాలా తుమ్మ చెట్లు గుంపుగా ఉండటంతో ఆ చెరువుకు తుమ్మల చెరువు అన్న పేరు వచ్చింది. గట్టుమీద అక్కడక్కడ ఊడళ్లు దిగిన మర్రి చెట్లు కూడా కొన్ని ఉన్నవి. గ్రామంలో పొలం పుట్రా ఉన్న రైతుల్లో ఒకణ్ణి. అలాంటి నేను ఆకలితో నకనకలాడుతూ రాత్రివేళ చెట్టూ పుట్టకు తిరగటము ఛీ అంటూ ఎవర్నో తన్నబోతున్నట్టు కాలు జుడించిపోయాడు. అంతలో రెండో కాలు పట్టు తప్పటంతో చెరువులో పడిపోయాడు. ఈతరాని భద్రం చెరువు నీట 2 మునకలు వేసి 3వ మునక వేయబోతూ, ఇదే జీవితంలో తుదిక్షణం అనుకున్నాడు. అయితే ఆ మరుక్షణం అతడి చేతికి ఒక మర్రి ఊడ అందింది. దాని సాయంతో భద్రం గట్టుమీదకి చేరాడు. అంతలో ఒక ఆడపిశాచం అతన్ని, ఎందుకు చావాలనుకున్నావు, నేను ఊడ అందించకపోతే ఈ పాటికి చచ్చుండేవాడివి అన్నది కోప్పడుతున్నట్టు. మొదట్లో పిశాచాన్ని చూసి భయపడిన భద్రానికి దాని మాటలు వినగానే కాస్త ధైర్యం వచ్చింది. అతడు దానికి జవాబు ఏం చెప్పాలా అని ఆలోచించేంతలో పిశాచం, ఏవైనా మంచి పనులు చేసి పైలోకాలకు పోవాలని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను, నీవల్ల అంతరాయం కలిగింది అన్నది. పిశాచి అలా అనగానే భద్రానికి ఇదేదో సత్యకాలపు పిశాచి అని అర్థమైపోయింది. అతడు విచారంగా ముఖం పెట్టి, నన్ను కాపాడి చాలా పుణ్యం మూటకట్టుకున్నావు, చిల్లి గవ్వలేనివాడిని, పెళ్ళాన్ని ఎలా పోషించను అంటూ మళ్లీ చెరువులోకి దూకబోయినట్టు నటించాడు. వెంటనే పిశాచం, అంత పని చెయ్యకు, ఆగు అంటూ చెట్టుమీదకి ఎగిరి ఒక మూట తీసుకువచ్చి భద్రం చేతిలో పెట్టింది. ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాము, నీకోసం ఇంట్లో అందరం ప్రార్థన చేస్తాం అని ఆనందంగా ఇంటిదారి పట్టాడు భద్రం. భద్రం ఇల్లు చేరుతూనే డబ్బు మూట కమల ముందు పడేస్తూ, తలచుకుంటే క్షణంలో డబ్బు గడించగలను, ఇది దొంగ సొమ్మేం కాదు, ఆహా అన్నాడు. కమలకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు.
అయితే భద్రం ఆ మర్నాడు తను తెచ్చిన డబ్బులో కొంత జూదానికి మరికొంత తనలాగే పనీపాట లేకుండా గాలికి తిరిగే మిత్రులకు ఖర్చు చేసి ఇంటికి తిరిగొచ్చాడు. డబ్బు ఇలా ఎడాపెడా ఖర్చు చేస్తే ఎలా? వ్యవసాయం నచ్చకపోతే ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించు అన్నది కమల. ఎవరైనా సలహాలు చెబితే నాకు కోపం ముంచుకొస్తుంది తెలుసా అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు భద్రం. ఈ విధంగా తుమ్మల చెరువు పిశాచం ఇచ్చిన డబ్బు నెల తిరక్కుండానే ఖర్చయిపోయింది. భద్రం మళ్లీ ఆ రాత్రి చెరువులో దూకపోతున్నట్లు నటించి పిశాచం ఇచ్చిన డబ్బుతో తిరిగొచ్చాడు. భర్త డబ్బుతో రావటం చూసి కమల నిర్ఘాంతపోయింది. వ్యసనాలు మరింతగా పెరగటంతో భద్రం ఈసారి 20 రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు. భర్తను కోప్పడి లాభం లేదని గ్రహించిన కమల ఇంట్లో చిల్లి గవ్వలేదు. ఏం చేసేట్టు అన్నది శాంతంగా. ఏం చేసేట్టా? అలా చూస్తుండు మరి అన్నాడు భద్రం భుజాలు ఎగరేస్తూ. ఆ రాత్రి మళ్లీ తుమ్మల చెరువుకు బయలుదేరాడు భద్రం. కమల రహస్యంగా అతన్ని వెంబడించి ఒక చెట్టుచాటున నిలబడి అతడు పిశాచం నుంచి డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో కళ్ళారా చూసింది. భద్రం అలా చెరువుగట్టు దిగగానే కమల తనూ చెరువులోకి దూకపోతున్నట్టు నటించింది. పిశాచం వెంటనే ఆగాగు, నీకొచ్చిన కష్టమేమిటి అంటూ కమలను అడ్డుకున్నది. నీవల్ల ఏ ఆడదానికి రాకూడని కష్టం వచ్చింది అన్నది కమల కోపం నటిస్తూ. కష్టమా? నా వల్ల నేనేం చేశాను అంటూ ఆశ్చర్యపోయింది పిశాచం. నీవల్ల నా భర్త మరింత బద్ధకస్తుడిగా మారాడు. ఉన్నవాటికి తోడు మరికొన్ని కొత్త వ్యసనాలకు అలవాటుపడ్డాడు. యోగ్యత లేనివారికి సాయపడటానికి మించిన పాపం మరొకటి లేదు. ఆ సంగతి నీకు తెలియదా అన్నది కమల తీవ్ర స్వరంతో. మంచి పని చేస్తున్నాననుకొని మరింత పాపం మూటకట్టుకుంటున్నానన్నమాట. నా పాపానికి పరిహారమేమిటో నువ్వే చెప్పు అన్నది పిశాచం. అప్పుడు కమల తన భర్త చెరువులో మునిగి చావబోతున్నట్టు చేసినదంతా నటన అని పిశాచానికి చెప్పి ఈసారి అతడు వస్తే ఏం చేయాలో వివరించింది. 15 రోజుల్లో పిశాచం ఇచ్చిన డబ్బంతా ఎడాపెడా ఖర్చు చేసిన భద్రం ఆ రాత్రి మళ్లీ తుమ్మల చెరువులోకి దూకపోతున్నట్టు నటించాడు. అది చూసి పిశాచం కిచకిచమంటూ నవ్వి చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు ఎలాంటి వారికి సహాయపడాలో ఈ మధ్యనే తెలిసివచ్చింది. సోమరిగా తిరుగుతూ పెళ్ళాం కష్టం మీద బతకాలనుకునే నువ్వు పాపివి. నీట మునిగి చచ్చే నీకు ఇక ఈ చెట్టే గతి అంటూ దూరంగా చీకట్లోకి ఎగిరిపోయింది. పిశాచం మాటలకు భద్రం ఒళ్ళు జలధరించింది. తను చచ్చి పిశాచం అవుతాననే భయం భరించలేకపోయాడు. తల వంచుకొని ఇంటికిసి బయలుదేరాడు. ఆ మర్నాడు చీకటితోనే భద్రం పొలం పనులకు బయలుదేరటం చూసి మనసులోనే తుమ్మల చెరువు పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది కమల.